ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వేడి వేడి అన్నంలో కొంచెం ఇలా కొబ్బరి పులిహార పచ్చడి వేసుకొని తిని చూడండి. ఒక ముద్ద ఎక్కువే తింటారు. అంతేకాదండి, తిన్న వాళ్ళు కూడా ఇది ఎలా చేసావు అని అడగకమానమాట. అంత టేస్టీగా ఉండేటువంటి కొబ్బరి పులిహార పచ్చడి తయారీ విధానం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి కొబ్బరి ముక్కలు 1 కప్, మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, నేనైతే ఇక్కడ 2 సగానికి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నానండి. పావు టీ స్పూన్ పసుపు, రుచికి అనుగుణంగా ఉప్పు. చూపిస్తున్నాను చూడండి, ఈ సైజు నిమ్మకాయని తీసుకుని దీని రసాన్ని తీసుకుంటున్నాను. అంతేకాదు, ఇక్కడ పులుపు అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇది నలకడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్గా చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఈ పచ్చడిలోకి తాలింపు పెట్టుకుందామండి. దీనికోసం పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని తాలింపుని 1-2 నిమిషాలు వేపుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత దీనిలోకి సగానికి కట్ చేసుకున్నటువంటి 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని వీటన్నింటిని 1 నిమిషం వేపుకుందామండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఒక ఎండుమిరపకాయను కూడా వేసుకుని 1 నిమిషం వేపుకుని దీనిలోకి పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసి ఇలా రెడీ అయినటువంటి తాలింపుని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి కొబ్బరి చట్నీలోకి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొబ్బరి పులిహార పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో ఇలా కొబ్బరి పులిహార పచ్చడి వేసుకుని తిని చూడండి, ఒక ముద్ద ఎక్కువే తింటారనమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.